సార్, తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మంచి శుభపరిణామం అంటారా? అంటే ఈ సస్పెన్షన్ అసలు నిజంగా ఎందుకు జరిగింది అనేది మనం పరిశీలించాలండి. ఆ రాసలీలల వ్యవహారం, ఆ బాధిత మహిళ ప్రెస్‌కి నోటు ఇచ్చి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇతను చేసే అరాచకాలని భరించలేక నేను పెన్ డ్రైవ్‌లో రికార్డ్ చేశాను అని చెప్పి ఆమె బయట చెప్పింది. ఈ కొనేటి ఆదిమూలం ఇతను సత్యవేడు రాజకీయాలకి సుపరిచితమైన వ్యక్తి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. ఒకసారి వైసీపీ తరపున గెలిచాడు, ఒకసారి తెలుగుదేశం. మొన్న ఎన్నికల్లో వాళ్ళు టికెట్ ఇవ్వమని ముందే తెలిస్తే సత్యవేడులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నాయకత్వాన్ని ఏ కారణం వలనో, ఇదేంటంటే తమిళనాడుకి ఆల్మోస్ట్ బోర్డర్, శ్రీ సిటీకి అక్కడ దగ్గరలో ఉంటుంది. నెల్లూరు ఒక పక్కేమో నెల్లూరు. ఈ సత్యవేడు రాజకీయాలన్నింటినీ ఎక్కువగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చూస్తూ ఉంటారు. కొనేటి ఆదిమూలం ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు వైసీపీలో. ఆయనకి ఎప్పుడైతే టికెట్ నిరాకరించారో అప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా హైమావతిని 2022లో ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ వేసుకుంది. అక్కడ ఆమె కూడా పెద్ద ఎక్స్ఎమ్మెల్యేగా పెద్ద చేసిందేం లేదు, కానీ ఏదో సాదాసీదా రాజకీయాలు అది జరుగుతూ ఉండే. ఇక గత ఎన్నికల్లో 50,000 దాకా మెజారిటీ తోటి తెలుగుదేశం ఓడిపోవడంతో అక్కడ ఏంటంటే వన్ వే, తెలుగుదేశం అసలు ఆల్మోస్ట్ లేదు అన్న టైంలో రివైవ్ అయ్యి, పార్టీ కూడా రివైవ్ అయ్యి అతి స్వల్ప తేడాతోటి ఇక్కడ ఆదిమూలం గెలవటం జరిగింది. అయితే గెలుపొందిన పార్టీ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అక్కడ నిజంగానే తెలుగుదేశం పార్టీలో కూడా వర్గాలు అవి అన్నీ ఉన్నాయి. మండల నాయకులు కొంతమంది బలంగా ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచినో ఈ ఆదిమూలం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయం అంటే అదే. దానివల్ల తప్పేం లేదు. ఇతను చేసే అరాచకాలని బయట పెట్టడం కోసం ఒక ఎత్తుగడ వేయటంలో కూడా తప్పేం లేదు. అసలు అది చేసిన పని దరిద్రపు పని కదా. అవును. అలా వెంటనే పార్టీ ఇప్పుడు ఈ వరద బాధితుల ప్రోగ్రాంలో బాగా బిజీగా ఉన్నాం కదా, ముందు అసలు అతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇవ్వటం, వెంటనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మరి శ్రీనివాస్ గారు ఆయన సస్పెండ్ చేయటం కూడా జరిగింది ఇతను. ఇప్పుడు ఈయన సంజయ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవటానికి ఏం లేదు, వీడియోలే డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఇలాంటిది రాజకీయాల్లో శుభ పరిణామం అని చెప్పాలి. ఎవరైనా అప్రతిష్ట పాలైన రాజకీయ నాయకుడు మహిళలతో వ్యవహరించే విషయంలో అప్రతిష్ట పాలైతే అతన్ని సస్పెండ్ చేయటం ఈ రాసలీల వ్యవహారాలు రాజకీయాల్లో నిషేధం. ఇది ఏ స్థాయి వారైనా కానీ వాళ్ళని సస్పెండ్ చేయటం, ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా. వైసీపీకి అయితే అసలు రాసలీల పార్టీ అని చెప్పి ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకనంటే దీనికి కారణం కూడా ఉంది. మంత్రులుగా ఉండి వైసీపీ అధికార పార్టీగా ఉన్నప్పుడు మంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ నిజానిజాలు వాళ్ళు ఫేక్ అన్నారు, అది వేరే విషయం. అవంతి శ్రీనివాస్ గారి మీద, మరి అంబటి రాంబాబు గారు, వాళ్ళు ఆ శాఖలకు మంత్రులుగా ఉన్నారు. గోరంట్ల మాధవ్, గోరంట్ల మాధవ్ గారి మీద, మరి అనంత బాబు ఎమ్మెల్సీ ఆయన మీద దాదాపు హత్యానేరం. దానికి కారణమే ఈయన విషయాలన్నీ బయటపడతాయనేది ఒక ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. సాక్షాత్తు నెంబర్ 2 అనుకున్న విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఢిల్లీ కోర్టు వెళ్ళి ఆయన మీద గ్యాగ్ ఆర్డర్లు లాంటిది తెచ్చుకున్నారు, మాట్లాడకూడదు అని. ఇక ఇటీవల జరిగిన జత్వానీ వ్యవహారంలో కూడా వైకాపా పార్టీ అప్రతిష్ట పాలైంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం, ఆయన దాదాపు అచ్చెన్నాయుడు మీద ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు
పోజులిచ్చి మాట్లాడేవాళ్ళు. ఆయన ఆయన కూడా ఆయన వ్యవహారం కూడా మరి అందరికీ తెలిసిందే. ఆయన ఏ విధంగా అంతా బయటకొచ్చింది. ఆయన గ్యాగ్ ఆర్డర్‌లు అయ్యి తీసుకురాలేదు. డైరెక్ట్‌గానే ఆయన వ్యవహారం నడుపుకుంటున్నాడు. ఒక్కళ్ళ మీద కూడా వైకాపా పార్టీ ఈ నాయకులు ఎవ్వరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. అవిచ్ఛిన్నంగా వాళ్ళని రాజకీయం చేసుకోమని వదిలేశారు. అంటే ఒక 7 మంది ఇప్పుడు సభ్యుల గురించి, అత్యంత ముఖ్యమైన సభ్యుల గురించి, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నవాళ్ళు గురించి చెప్పుకుంటే వీళ్ళ మీద అసలు చర్యలే లేవు. సాక్షాత్తు బిగ్ వికెట్సే జత్వానీ వ్యవహారంలో ఉన్నారు అనేది, నెంబర్ 3 ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1 మీద కూడా ఆరోపణలు ఉన్నాయనేది, త్వరలో అవి కూడా వస్తాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద తెలుగుదేశం పార్టీ ప్రోయాక్టివ్గా ఒక చర్య తీసుకోవటం, శాసనసభ్యుడి మీద ముందుగా సస్పెన్షన్ వేయటం అనేది ముదాహం. ఇది ఆహ్వానించదగ్గ పరిమాణం. దీనివలన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి ప్రతిష్ట పెరుగుతుందే కానీ తగ్గదు. ఇలాంటి చర్యల వలన ఏ విధమైన నష్టం లేదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన నిరూపణలు రుజువైనట్లయితే తప్పకుండా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం లేదండి.